ఇప్పుడు కొత్తిమీర వంకాయ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: అర కేజీ గుత్తి వంకాయలు, కొత్తిమీర ఒక కట్ట, ఉల్లిపాయ వచ్చేసి పెద్ద ఉల్లిపాయ ఒకటి, 10 పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఒక పెద్ద వెల్లుల్లి తీసుకోవాలి, ధనియాల పొడి ఒక 2 స్పూన్లు, జీలకర్ర ఒక 2 స్పూన్లు, పసుపు కొంచెం, ఉప్పు కూడా సరిపడా, నూనె సరిపడా. ఇప్పుడు ముందుగా వంకాయలు ఎలా కట్ చేసుకోవాలో నేను చెప్తాను. ఒక బౌల్లోన నీరు తీసుకొని ఉప్పు పసుపు వేస్తే ఈ వంకాయలు నల్లగా అవ్వకుండా ఉంటాయి. వేసేసాక ఇప్పుడు ఎలా కట్ ఇలాగా 4 పీసెస్గా కట్ చేయాలి వంకాయ. ఇలాగే అన్ని వంకాయలు ఇలాగే కట్ చేసుకోవాలి. అన్నినా 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వంకాయకి మసాలా ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ముందుగా కొత్తిమీరని ఇలా కట్ చేసుకోండి. దీంట్లోన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. కొత్తిమీర పేస్ట్ ఇలా గ్రైండ్ చేసుకోవాలి, ఫైన్ పేస్ట్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలి. స్టవ్ ఆన్ చేశాక వాటర్ అంతా పోయేదాకా అలా ఉంచాలి. ఇప్పుడు దీంట్లోన ఒక 7 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం కాగాక ఇప్పుడు కొంచెం వేడైంది. వేడయ్యాక ఒక 2 స్పూన్స్ జీలకర్ర వేయాలి. ఇది అయ్యాక వంకాయలు ఇందాక కాగబెట్టుకున్నాను కొద్దిగా జాగ్రత్తగా వేయండి. వంకాయలు కొంచెంసేపు ఫ్రై చేయాలి. అలా అవ్వనియండి. కొంచెం సిమ్లో పెట్టేసి ఫ్రై అవ్వనియాలి. 2 మినిట్స్ తర్వాత ఈ లిడ్ ఓపెన్ చేసేసి ఒకసారి ఫ్రై చేయాలి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయినట్టుంది కదా, ఇంకొంచెం సేపు మగ్గాలి. మగ్గాక అప్పుడు మసాలా వేసుకుందాం. ఇలా మెత్తగా అవ్వాలి. మొత్తం కలర్ కూడా కొంచెం చేంజ్ అవ్వాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేయాలి. చూడండి, పసుపు వేసేసి ఒకసారి కలిపేసి హై ఫ్లేమ్లో పెట్టేద్దాం. ఒకసారి చూద్దాం వంకాయలు వేగాయో లేదు. వేగాయి కదండి. ఇప్పుడు మసాలా వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర పేస్ట్ ముందుగా చేసుకున్నది ఉంది కదా, అదంతా వేసేసుకోవాలండి. ఇది వేసుకున్నాక బాగా కలపాలి. దీంట్లో కారం ఏం యూజ్ చేయకూడదండి, పచ్చిమిరపకాయలు, ఎందుకంటే ఇది కొద్దిగా గ్రీన్ కలర్లో వస్తుంది కూర. కొంచెం సేపు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఎవరికి ఎంత ఇదైతే అంత వేసుకోవచ్చు. ఒకసారి మళ్ళీ బాగా ఫ్రై చేస్తాను. చూసారా, ఇప్పుడు ఇలా ముద్దలా వస్తుందా అంటే కొంచెం వేగినట్టు, ఆయిల్ కొంచెం పైకి వెళ్తుంది కదా.
వేగిందా నేను ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే వంకాయలు కొద్దిగా పచ్చి పచ్చిగా ఉంటాయి కదా, అవి ఉడకడానికి. చూసారా, ఇలా వాటర్ వేసుకున్నామా, మనం మళ్ళీ వీట్ క్లోజ్ చేసాము. ఈ లోపల అది బాయిల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఓపెన్ చేసేసి కూర రెడీ అయిందో లేదో చూద్దాం. చూడండి, వంకాయ ఇలా అంటే మెత్తగా వెళ్ళాలి. ఇంకొంచెం సేపు వేగాలండి. ఇది బాగానే, కొన్ని వంకాయలు బాగానే అయ్యాయి. ఇంకొంచెం సేపు వేగితే అయిపోతుంది. ఈ లోపల కొద్దిగా ధనియా పొడి వేసుకుందాం. ఒక 1 స్పూన్ సరిపోతుంది ధనియా పొడి. మసాలా తినేవాళ్ళు కావాలంటే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం ఆయిల్ తేలే వరకు ఒక 2 నిమిషాలు ఉంచుతామండి. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఆయిల్ అంతా పైకి తేలింది కదా, అంటే కూర రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ ఫుల్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూసారా, వంకాయలాగా ఉన్నాయి. అలా కోసుకుంటేనే కూర టేస్టీగా ఉంటుంది. వేడి కొత్తిమీర వంకాయ రెడీ. గార్నిషింగ్ చేసుకుంటే ఇంకా టెంప్టింగ్గా ఉంటుంది. సో యమ్మీ ఫుడ్. ట్రై చేయండి అందరూ ఒకసారి.